నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో రైతులు వేసినటువంటి పచ్చి రొట్ట పంట జిలుగును నేడు జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలించడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చి రొట్టె పంటలను పండించి భూమిలో కలియ దున్నడం వల్ల భూమిలో పోషకాలు పెరిగి పంటలు దిగుబడి పెరుగుతుందని, రసాయన ఎరువుల వాడకం తగ్గి రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు రైతులతో వర్షాకాలంలో వేసినటువంటి వివిధ పంటల యాజమాన్య పద్ధతుల గురించి, ఎరువుల యాజమాన్యం పద్ధతుల గురించి చర్చించడం జరిగింది. కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి శ్రీలత, కావేరి, గ్రామ రైతులు గెల్లు, శ్రీశైలం, చందు, బుత్స, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. పొలంలో సుమారుగా దాదాపు 35 రోజులైంది పంట వేసి మంచిగా ఏపుగా పెరిగింది. 50% ఫ్లవరింగ్ మీద దీన్ని కలియ దున్నితే మనం భూసారం పెరుగుతుంది. తద్వారా మనం వేసే ఎరువులు కూడా నత్రజని ఎరువులు తగ్గించే ఏర్పాటు చేసుకుంటాం. తర్వాత వేరు బుడిపలు కూడా ఇక్కడ మన వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించి వేరు బుడిపల ద్వారా కలియ దున్నినప్పుడు టోటల్గా నత్రజని భూమికి అందించడం జరుగుతుంది. సుమారుగా మన జిల్లాలో 10,800 మంది రైతులు ఈసారి ఈ జీలుగా జనుము విత్తనాలు తీసుకొని ఈ పచ్చి రొట్టె ఎరువు కింద సాగు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో జీలుగా పంటను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ గోవింద్ గారు పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా సేంద్రియ కర్బన పదార్థం పెంచడమే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ రైతులకు ఈ జీలుగా జన్ము పంటల్ని పచ్చిరొట్ట పంటలుగా వేసి కలియదున్నడానికి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సార్ మాట్లాడుతూ తప్పనిసరిగా జీలుగా జన్మును 50% పూత దశ వచ్చే కంటే ముందే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి చల్లి కలియదున్నినట్టయితే నేల సారవంతమై మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అదే రసాయన ఎరువుల వాడకం తగ్గే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది.